వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది చాక్లెట్ బొకేస్ అనమాట. ఆ బొకేస్లో 2 టైప్ బొకేస్ అనమాట. ఇట్లా ఒక బొకే అండ్ స్టాండ్ లాగా ఉండే ఒక బొకే అనమాట. ఈ 2 టైప్స్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను ఒక కస్టమర్ కావాలి అంటే. వీటికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి చికెన్ స్టిక్స్ అనమాట. వీటిని అట్లా పిలుస్తారనమాట. అవి మనకు ఒకటి ఇలాంటి ర్యాపర్ ఇలాంటిది మనకి ఒక 1/2 మీటర్ సరిపోతుందండి. అండ్ మళ్ళీ మనం ట్విస్ట్ చేసుకోవడానికి అవి అతికించడానికి గమ్ము, మనం చాక్లెట్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా వాటి కోసం అవి, అండ్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. బ్లాస్ అండ్ లవ్ సింబల్వి, బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ మనకి కావాలి. అంటే ఇవే కాదండి, మన ఇష్టము. మనకి ఇలాంటివి ఎలా డెకరేట్ చేసుకోవాలి అంటే అలాగ కొంతమంది ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ చాక్లెట్స్ ముందే మెల్ట్ చేసి పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇది చాక్లెట్ ర్యాపర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలాగా మనము ఫస్ట్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో మనము వాటిని చించుకోవాలన్నమాట. మనకి డైరెక్ట్గా కావాలి అన్నా కూడా మనకి డైరెక్ట్ అవి ర్యాపర్స్ దొరుకుతాయండి సైజెస్. నేనేంటంటే కొంతమంది ఒక్కొక్కరు డిఫరెంట్ లాగా అడుగుతున్నారని నేను పెద్ద సైజ్ షీట్స్ తెచ్చిపెట్టుకుంటాను. నాకు అప్పుడు ఆ చాక్లెట్కి ఎలా కావాలి అంటే దాన్ని బట్టి నేను అవి అనేది కట్ చేసి పెట్టుకుంటానండి సైజెస్. ఇంత ఇలా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఒక 1 బై 1 చాక్లెట్స్ అనమాట. ఈ చాక్లెట్ ఫోల్డింగ్ కూడా ఒక పద్ధతి ఉంటుందండి. ఇలాగ మనం రివర్స్లో పెట్టుకోవాలి చాక్లెట్ని. ఆ షేప్ అనేది పైకి రావాలన్నమాట, లేకపోతే మనకు ఆ షేప్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, నేను రివర్స్లో పెట్టాను కాబట్టి మనకి పైన ఏ షేప్ అనేది ఉన్నదో ఆ షేప్ ఎలా ఉంటుంది. నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అందుకని మీకు లవ్ సింబల్ అనమాట ఇది. దాన్ని ఏ షేప్ అయినా కానీ మనం రివర్స్లో పెట్టుకుంటే మనం ఫోల్డ్ చేసేసేసరికి మనకి ఆ షేప్ అనేది బయటికి అట్లా బాగా కనిపిస్తుందండి. మనం ఇలాగా 1 బై 1 అన్నీ అలాగా చేసేసుకున్న తర్వాత మనం వీటిని గ్లూ ఉంటుంది కదండి, ఆ గ్లూతో మనము ఆ స్టిక్స్ అనేవి మనము స్టిక్ చేసుకుంటాం. మన దగ్గర గ్లూ లేకపోతే మనం టేప్తో కూడా చేసుకోవచ్చు అండి. టేపు కొంచెం ఒక్కొక్కసారి ఊడిపోతుంది అనుకున్నప్పుడు ఈ గ్లూ అయితే మనకి వేసి ఫెవికాల్ తీసుకున్నానండి నేను. ఫెవికాల్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఊడకుండా అనేది. మనకేంటంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది ఊడిపోకూడదు కదా, అందుకని మనం ఏంటంటే తీసుకునేప్పుడు కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలాగే స్టిక్స్ ఉంటాయి కదండి, ఇవి స్టిక్స్ తీసుకుని అవి మనకి బ్యాక్ సైడ్ అతికించాలన్నమాట. ఇదిగోండి అలా బ్యాక్ సైడ్ నేనేం చేశాను అంటే ఇట్లా క్రాస్గా పెట్టాను అనమాట. అదిగోండి చూపిస్తున్నా చూడండి. అలా క్రాస్గా పెడితే మనకి ఏంటంటే షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా పెడితే అది మామూలు చాక్లెట్ లాగే ఉంటుంది కదండి. ఇలాగ పెట్టుకుంటే మనము బాగుంటుంది డిఫరెంట్గా. అందుకని నేను ఇలాగ పెట్టాను. లవ్ సింబల్ని మటుకు మామూలుగా స్ట్రైట్గానే పెట్టేసేసుకున్నాను. ఇలాగ 1 బై 1 మనం పెట్టేసుకున్నాను. నేనేంటంటే గ్లూ వేసి ఆరిన తర్వాత మళ్ళీ స్టిక్కర్ కూడా వేసుకున్నాను అండి. ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాకూడదు కదా, మనకు బాగుండాలి. ఇచ్చిన తర్వాత కస్టమర్ అనేవాళ్ళు మనం ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి కస్టమర్ అనేవాళ్ళు రావాలి కదా, అందుకని మనం చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకుంటే మనకి ఏంటంటే ఒకసారి వచ్చిన వాళ్ళు వస్తారు. ఇది వీళ్ళు మనకు తీసుకోవడం అనమాట 4th టైం తీసుకుంటున్నారు ఆర్డరు. అంటే ఫస్ట్ మనకి బార్ చాక్లెట్లు తీసుకున్నారు, తర్వాత ఇవి తీసుకున్నారనమాట. దీనికి కాస్టింగ్ అనేది నేను రీజనబుల్గా ఇస్తున్నాను. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాటిలో అన్నిట్లో సెర్చ్ చేసుకొని వచ్చి మరి నా దగ్గర ఈ మోడల్ కావాలి అని చెప్పి తీసుకుంటున్నారు మోడల్స్ వాళ్ళు. నా దగ్గర క్రిస్మస్కి తీసుకున్నారు, న్యూ ఇయర్కి తీసుకున్నారండి. ఇది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందని ఇలా డిఫరెంట్గా కావాలి అని చెప్పి చేయించుకున్నారు. ఇప్పుడు దీన్ని మనం వ్రాపింగ్ అనమాట. ఈ వ్రాపింగ్ ఎలా కూడా అంటే ఇలా మనము ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఆ పేపర్ని. A4 సైజ్ ఆ టైప్లో వస్తుంది. పెట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్లో పెట్టుకొని స్టిక్ని చూడండి, నేను చూపిస్తాను. సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకుంటే మనకి షేప్ అనేది మనకి ఇటు సైడ్ నుంచి అది తీసుకొని ఇటు సైడ్కి పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నా చూడండి స్క్రీన్లో. అలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇటు సైడ్ రౌండ్గా తిప్పి మనం తర్వాత దాన్ని స్టాప్లర్ చేసేసామంటే ఇంకా కదలకుండా ఉంటుంది, మనకి ఊడిపోదు. కింద మనం ట్విస్ట్ చేసుకునేటప్పుడు కదిలింది అనుకోండి మళ్ళీ మనకి రాదు సరిగా. అందుకని చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను దానికోసమని. ఇలాగ చేశారు కదా, ఒక్కసారి ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసిన తర్వాత ఆ ఎడ్జ్ని అక్కడ పట్టుకొని, ఇది మిస్ అయినట్టుందండి, ఇప్పుడు మీకు చూపిస్తాను కరెక్ట్గా. ఇప్పుడు ఇలాగ అంతా ట్విస్ట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ 1 బై 1 ట్విస్ట్ చేసేసుకోవాలి. ఇలాగ ట్విస్ట్ చేసేసుకోవాలన్నమాట 1 బై 1. అలా మనకి ఏంటంటే అప్పుడు కదలకుండా అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది క్లియర్గా చూపిస్తా చూడండి. అలా పెట్టేసి దాన్ని ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకోండి.
అలాగ ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇటు రివర్స్లో తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత అక్కడ ఆ ఎడ్జ్లో పట్టుకొని అలాగ స్టాప్లర్ చేసుకోండి. స్టాప్లర్ చేసినాక దాన్ని కొంచెం పైకి నెట్టుకోండి. పైకి నెట్టిన తర్వాత మనకి ట్విస్ట్ ఉంటుంది కదా అండి, ఆ ట్విస్ట్తో మనం కిందకి కొంచెం గట్టిగా ట్విస్ట్ చేసుకోండి. మనకేంటంటే అట్లా ట్విస్ట్ చేసుకున్నామంటే ఇంకా ఊడిపోకుండా ఉంటుంది మనకి చాక్లెట్ అనేది. ఇప్పుడు చూడండి, ఇంక అసలు మీరు ఎట్లా చేసినా కానీ కదలను కూడా కదలదనమాట. ఇప్పుడు ఇంకొకటి ఈ పేపర్ ఉంటుంది, ఇది గిఫ్టింగ్ పేపర్ అనమాట. మనం దీన్ని డిజైన్స్ పేపర్స్ ఉంటాయండి, వాటిలతో చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఓన్లీ బొకేస్ కోసమే సపరేట్ పేపర్స్ అమ్ముతారు. వాటిల్లో కూడా నాకు వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు చెప్పారండి, అందుకని నాకు ఇంకా పేపర్స్ అవైలబుల్గా లేవు. అందుకని నేను ఈ బాక్స్ డెకరేషన్ పేపర్ ఉంటే వాటితో చేసి ఇచ్చేసాను. మనం వీటిని ఏంటంటే ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత దీన్ని చూపిస్తున్నా చూడండి, సేమ్ అలాగా ఫోల్డ్ చేసుకోండి. మనకేంటంటే అప్పుడు మనకి ఆర్టిఫిషియల్గా బయట బొకేస్ ఎలా ఉంటుందో ఆ షేప్ వచ్చేసిన తర్వాత దాన్ని ముందు పిన్ పెట్టేసేసుకోండి. పిన్ పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. మన చాక్లెట్స్ 1 బై 1 మనం అలా సెట్ చేసుకున్న తర్వాత టేప్ వేసుకోండి. టేప్ వేసుకుంటే మనకేంటంటే కదలకుండా ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఏం చేస్తా ఒకటి పైకి ఒకటి కిందకి అట్లాగా పెట్టుకోండి. మొత్తం ఒకే లెవెల్లో పెట్టుకోకుండా అట్లా పెట్టుకుంటే మనకేంటంటే ఒకటి పైకి కిందకి పెట్టుకుంటే ఇట్లాగా మనకి అంతా మనం ఫోల్డ్ చేసిన తర్వాత మనకి చాక్లెట్ అనేది చూడడానికి చాలా నీట్గా వస్తుంటుంది. ఇదిగో చూడండి, అలాగా 1 బై 1 ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒక స్టిక్ చేస్తాను. స్టిక్ చేసుకుంటే మనకి అవి ఏంటంటే స్టిక్ చేయడం వల్ల అవి స్టిక్స్ ఉన్నాయి కదండి, ఆ స్టిక్స్ అనేవి ఇంక అసలు అవి కదలకుండా ఉండిపోతాయి. వాళ్ళు ఎట్లా బొకేస్ ఎట్లా తిప్పినా ఎట్లా చేసినా కానీ మనకి అది మూవ్ అవ్వదు అనమాట. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాన్ని ఇంకా స్టిక్స్ అనేవి ఎక్కడ కనిపించకుండా మనం డిజైన్ అనమాట ఫోల్డ్ చేసేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయిన తర్వాత దీన్ని ఏంటంటే నేను ఇంకొకటి మనకి పేపర్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్స్తో కూడా మళ్ళీ పైన ఇంకో డిజైన్ చేశాను. ఇప్పుడు ఇదంతా కదలకుండా అయిన తర్వాత మనకి అక్కడక్కడ అట్లా పిన్ పెట్టేసుకుంటే ఇంకా షేప్ అనేది మనకి పక్కకు పోదనమాట. ఇప్పుడు చూడండి ఆ షేప్ ఎలా ఉందో, కరెక్ట్గా ఉంది కదా షేప్, మనకి బొకేలాగే ఆ షేప్ ఉంది చూడండి. అందుకని నేను అలా పిన్ మీరు పిన్ పెట్టలేరు అనుకుంటే మామూలుగా అక్కడ స్టిక్ వేసేసుకోండి. 2 టేప్ స్టిక్కర్ ఉంటుంది కదండి, అది వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇంకొక పేపర్ అనమాట. ఈ షీట్ ఏంటంటే మామూలుగా బయట బుక్ షాప్స్లో కూడా దొరుకుతాయి. మనకి డిజైన్ పేపర్స్ అంటే ఇస్తారనమాట అవి. వీటిని ఏంటంటే ఇట్లా క్రాస్గా పెట్టేసేసుకొని ఆ పేపర్ చూపిస్తాను చూడండి, అలా క్రాస్గా పెట్టుకొని దాన్ని ఇటు ఫోల్డ్ చేసుకోండి. అదిగోండి, మనం బొకేని దాని మీద పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్ మనకి సైజ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాగా క్రాస్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన ఏం చేస్తారంటే ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ కొట్టేసుకుంటే మనకి ఇంకా షేప్ కదలదు, కరెక్ట్గా ఉంటుంది. ఇది చూపిస్తా చూడండి, ఇట్లా క్రాస్గా పెట్టుకొని ఇటొకటి సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక అక్కడ పిన్ కొట్టేసుకోండి. పిన్ కొట్ట ఆ షేప్ అనేది పోదు, మనకి బాగుంటుంది. తర్వాత ఇటు సైడ్ది ఫోల్డ్ చేసుకొని అక్కడ ఇంకొక స్టాప్లర్ చేసుకోండి. అంతా అయిన తర్వాత దీన్ని ఇట్లాగ ఫోల్డ్ చేసుకోండి. కింద మనకి వద్దు మనకి అంటే కింద కట్ చేసేసుకొని ఇంకేదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను వాళ్ళు పట్టుకోవడానికి బాగుంటుందని నేను ఇలా డిజైన్ చేశానండి. ఇలాగ మొత్తము కొంచెం షేప్ అంటే మీకు కుదిరేని బట్టి షేప్ అలాగా మడత పెట్టుకోండి. అలాగా ఎక్కడికక్కడ మీరు పిన్స్ ఇట్లా పిన్ కొట్టేసుకున్నారంటే స్టాప్లర్తో మనకి ఎక్కడా పోకుండా ఉంటుందండి. ఇది ఇప్పుడు అట్లా చేతి నుంచి కింద పడినా కూడా చూడండి ఏమీ కదలలేదు, కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అంతా డెకరేషన్ చేశానండి. నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి స్టిక్స్. ఇవంతా మనకి రెడీమేడ్లో దొరుకుతాయండి. బటర్ఫ్లైస్ కానీ ఇవి అన్నీ మనం ఏం ప్రిపరేషన్ చేయాల్సిన పని ఉండదు. నేనేం చేశానంటే కింద అక్కడ స్టిక్ చేశాను కదా స్టాప్లర్తో, అక్కడ ఆ డిజైన్ అనేది కనిపించకుండా ఉండడం కోసమని నేను అక్కడ అలాగా అవి 2 పెట్టి మళ్ళీ దాని మీద ఏంటంటే బటర్ఫ్లై పెట్టాను అనమాట. కొంచెం చూడడానికి డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పి. మనకి ఎక్కడా పోకుండా చూసుకోండి. ఇట్లా మనం పెట్టేసుకున్న తర్వాత మనకి ఏంటంటే డిజైన్ ఇక్కడే కాదు ఎక్కడ పెట్టుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంది, బాగా కనిపిస్తుంది అనే దాన్ని బట్టి చూసుకోండి. నేను అక్కడ ఇంకా స్టిక్ పెట్టేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఇంకేంటంటే కదలకుండా నీట్గా ఉంటుంది. మనకి చూడడానికి ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇదంతా అయిపోయిన తర్వాత పైన బటర్ఫ్లైస్ ఆ డిజైన్ అనేది ఎక్కడ పెట్టాలి చూడండి, నేను కదిలిస్తున్నాను అనమాట. కదిలించకుండా ఎట్లా ఉంటుందా ఉండదా అని మొత్తం చూడండి. కింద బటర్ఫ్లై అంతా పెట్టేసి డిజైన్ చేసేసాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక మోడల్ అనమాట. ఇదేంటంటే స్టాండ్ అనమాట. కింద ఒకటి
బేస్ లాంటివి అమ్ముతాడండి. దీనికి సపరేట్గా ఉంటాయి. మనము ఇవి చాక్లెట్స్ బొకేస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం నైట్ నానబెట్టేసుకోవాలి. వాటర్లో పెట్టేస్తే అది ఉబ్బుగా అయిపోయి మెత్తగా అయిపోతుంది. మనం దానిపైన ఏంటంటే నేను అది కనిపించకుండా పేపర్ వేసి రబ్బర్ బ్యాండ్ వేశాను. ఇప్పుడు ఈ చాక్లెట్స్ అన్నిటినీ వన్ బై వన్ దాని మీద గుచ్చండి. గుచ్చితే మీరు ఇంకా ఎట్లా చేసినా కూడా అది కదలదనమాట. ఆ బేస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అది దాన్ని అలాగా గుచ్చి పెట్టేసేసిన తర్వాత కింద నేను మీకు ఐడియా ఉందో లేదో కేక్స్ మీద డెకరేషన్ బాల్స్ అమ్ముతారండి. ఆ బాల్స్ తీసుకొచ్చుకొని నేను వాటిలో కింద అంతా డెకరేషన్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను. ఈ స్టిక్స్ అన్నీ ఇలా ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. అవే చాక్లెట్సే అలాగే చేసేసుకొని మనము ఇలా వన్ బై వన్ గుచ్చుకోండి. ఇదిగోండి చూడండి, అంతా అట్లా గుచ్చేసిన తర్వాత చూడండి ఇంకా దీన్ని ఇక్కడ మనం డెకరేషన్ చేసుకుంటున్నాము. బాల్స్ ఉంటాయండి. ఆ బాల్స్కి కూడా కింద వాళ్ళు ఇస్తారు మనం అలా చేసుకోవడానికి. నేనేం చేశానంటే కింద ఊరికి ఇట్లా పెట్టేశారనమాట. స్టిక్ లాగా పెట్టేసి అది కూడా అట్లా పెట్టేసి స్టిక్కర్ వేసేసుకుంటున్నాను. ఇంకేంటంటే మనకి అంతా కదలకుండా ఉంటుంది. ఆ డెకరేషన్ అనేది మనకి ఏమవ్వదు. ఆ బటర్ఫ్లైస్ని చాక్లెట్ల మీద పెడుతున్నాను. ఆ ఎల్లో కలర్ కదా, ఇది పింక్ కలర్ కాబట్టి మనకి కొంచెం చూడడానికి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అక్కడ ఒక బటర్ఫ్లై, అక్కడ ఒక బటర్ఫ్లై పెట్టేస్తున్నాను. కిందేమో ఈ బాల్స్ మొత్తంతో డెకరేట్ చేసేస్తానండి. ఇక్కడ కూడా మనకి చూడడానికి అంతా కూడా చాలా బాగుంటుంది. దానికోసమని నేను ఇలా చేసేసాను. అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ అయిపోయింది. అంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నా బొకేస్ చూడండి. ఇది ఒక బొకే. అదంతా అయిన తర్వాత ఇది ఏంటంటే కింద బాల్స్తో చేశాను. చూడండి, ఇలాంటి వీడియోస్ కావాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.